అనంతపురం జిల్లాలోని గుంతకల్లులో టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతిపై వస్తున్న విమర్శలు, తప్పుడు ప్రచారాలపై ఆ పార్టీ నాయకులు తీవ్రంగా స్పందించారు. వైకుంఠం జ్యోతిని రాజకీయంగా లక్ష్యంగా చేసుకుని కొందరు టీడీపీ కోవర్టులు, వైసీపీ నాయకులు కుట్రపూరిత ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆమె 8 నెలల పనితీరును ప్రస్తావిస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా వ్యవహరిస్తున్నారని నాయకులు పేర్కొన్నారు. ₹5 రూపాయలకే పేదవాళ్ళకింత అన్నం పెడుతుంటే అన్న క్యాంటీన్ మూసేసింది. ఎందుకంటే వీళ్ళు 5 రూపాయలకి అన్నం పెడితే రాబోయే రోజుల్లో వీళ్ళకే ఓటేస్తారని అన్న క్యాంటీన్ మూసేసింది. అయితే సీఎం రిలీఫ్ ఫండ్ మన ఎల్ఆర్టీలోనే సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరికి రావాలా? అక్కడ ఉన్న వైసీపీ నాయకులు అడుక్కుని వాళ్ళకి ఏమైనా అంతో ఇంత ఇచ్చిన వాళ్ళకి రావాలా. అయితే టీడీపీ వాళ్ళకి ఎవరికి సీఎం రిలీఫ్ ఫండ్ రాలేదు. అయితే ఈరోజు 50 సంవత్సరాలు తక్కువ ఉన్న వాళ్ళు చనిపోతే మనూరులో 5 లక్షలు వచ్చింది. ఉసిగలుపుతున్నారు, అవన్నీ మాట్లాడడం జరుగుతుంది సార్. మా మేడం 6 లక్షలు తెచ్చింటే మీరు అసెంబ్లీకి వెళ్ళి 2 లక్షలు వచ్చే ఏర్పాటు మీరు చేసినట్లయితే ఇంకా గ్రామాలు అభివృద్ధి అవుతాయి. మనందరూ కూడా ఇంకా ముందరికి తోడ్పడుతున్నాము. మా బినిగేరు గ్రామంలోన ఇదేదో మండల కానునేర్లు మార్చేటప్పటికి మేడం వచ్చినాక ఈ మండల కానునేర్లు మండల కార్యదర్శులు మార్చేటప్పుడు మేము కూడా ఇది మండల కార్యదర్శి ప్రపోజ్ చేసి ఇంతకుముందు నేను మా గ్రామం ఆయన కార్యదర్శిగా ఉండినాడు. ఆయన మార్చేటప్పుడంటే మా ఊరికొద్దు, మా ఊరికే ఉండాలంటే నాకే ఉండాల మేడం అని ప్రపోజ్ చేసింటే మా మీద మేడం కానీ శివప్రసాద్ సార్ కానీ మమ్మల్ని పిలిచి ఏమైనా ఇంకో తరపాడు కూడా గుర్తిస్తాము, నువ్వు నిర్మించుకోవాలని చెప్తే మేము సంతోషంగా ఆయమ్మ నాయకత్వంలోన తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి ఈ పార్టీ కోసం పనిచేస్తున్నాము. తెలుగుదేశం అంటేనే అభిమానము. మనం తెలుగుదేశము పార్టీ ఎందుకోసం అంటే అభివృద్ధి చేసేదానికి తెలుగుదేశము. మీలక్క కళ్ళు వీళ్ళు మాటలు చెప్పి దౌర్జూలంగా అవి ఇవి వైసీపీ గవర్నమెంట్లో జరుగుతాయి. మా గవర్నమెంట్లో జరుగు ఇట్లవన్నీ. మీరు ఏదైనా ఉంటే అభివృద్ధి కోసం మాట్లాడండి. రోడిజము రెచ్చగొట్టేది అట్లవన్నీ మానుకోండి. మీ రోడిజాలన్నీ జరుగువు. ఇంతకుముందు ఎవరు మాటలు విని ప్రెస్ మీట్ పెట్టినారో అన్నీ మాకు తెలుసు. కానీ మేము మిమ్మల్ని విమర్శించాల. మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు కాబట్టి మీరు గత ఎంపీటీసీ ఎలక్షన్లో మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేసినారా లేదా మీ ఆత్మసాక్షిగా పరిశీలించుకోండి. నేను దానికి ప్రత్యక్ష సాక్షి. నేను ఒక వార్డు మెంబరు. మేము వాడు మాదిగోడు, వానికి ఓట్లు ఎందుకు ఇలా మాకు దోహం చేసినాడని నువ్వు అనలేదా? ఆయన కల్లో అంగన్వాడీ సెంటర్ కట్టించినావు నువ్వు ఎంపీటీసీ పరిధిలో. ఆయనకి దానికి సున్నమే లేకపోయినావు. ఆ ఊరు గ్రామస్తులు వాళ్ళే చందా వేసుకొని దాన్ని ఓపెనింగ్ చేసినారు. 5 రూపాయలకే పేదవాళ్ళకింత అన్నం పెడుతుంటే అన్న క్యాంటీన్ మూసేసింది. ఎందుకంటే వీళ్ళు 5 రూపాయలకి అన్నం పెడితే రాబోయే రోజుల్లో వీళ్ళకే ఓటేస్తారని అన్న క్యాంటీన్